విజన్ 2047 నిన్న పెట్టిన లక్ష్యం. ఇప్పుడు అమరావతి 2.0, అమరావతి 1.0 14 నుంచి 19 మధ్యకాలంలో అయిపోయింది. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు మరలా 2.0 తోటి మరలా అమరావతిని పునఃప్రారంభం దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్ళటం జరిగింది. అదేగాక ఈరోజు ఆయన ఒక ప్రైవేట్ ఫంక్షన్లో కూడా వాళ్ళు హాజరు కాబోతూ ఉన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడి వివాహ రిసెప్షన్లో హాజరు కావడానికి కూడా ఇటు మోదీ గారు, అదే బాబు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. సరే, ఈ సందర్భంగా వారిని ఆహ్వానిస్తున్నారు. సరే, ఏదన్నా కానీ అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేయాలి, దానికి ఒక ప్రణాళిక రూపొందించారు. మధ్యలో ఎలక్షన్స్, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తోటి ఒక 3 నెలలు 4 నెలలు దానికి నిధులు సమకూర్చుకోవటం, వాటికి సంబంధించి ప్రణాళిక రూపొందించుకోవటం, ఇప్పటివరకు అక్కడ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసుకోవటం, ఆ జరిగినటువంటి మార్పు చేర్పుల దిశగా ఏం చేయాలనేటువంటి క్లారిటీ రావటం, ఇదంతా కూడా ఒక ప్లాన్ చేసుకోవటం జరిగింది. సరే, మన శిరీష్ ఉన్నట్టున్నాడు. శిరీష్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శిరీష్. ఏంటి ఢిల్లీలో బాబు పవన్ రేపు మోడీతో భేటీ, అమరావతికి ఆహ్వానం. జనరల్గా ఒకసారి ఆహ్వానించడం ఓకే, ఒకసారి వచ్చి ఆయన కొబ్బరికాయ కొట్టి చెంబుడు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చేలేడు ఢిల్లీ నుంచి, మీరు బలవంతంగా పెద్ద ఎత్తున తీసుకొచ్చారు అనుకో. ఈసారి మరలా అంటే ఒకసారి జరిగింది, మళ్ళీ ఇప్పుడు రెండోసారి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కొబ్బరికాయ కొట్టించే పని పెట్టారు. మరి ఈసారి అన్న వస్తా ఏమన్నా తెస్తారా, లేకపోతే ఏంటి, ఎలా ఉండిద్ది, ఆయన అసలు ఏమంటాడు? ఒకసారి వచ్చి చేశాను కదా, మళ్ళీ ఇప్పుడు రెండోసారి వచ్చి చేయటం ఏం బాగుంటుందని అంటాడా ఏంటి, అసలు ఏం జరగచ్చు? 2014కి 2024కి 2 సంవత్సరాల్లో కూడా కేంద్ర ప్రభుత్వంలో కొంత మార్పు వచ్చింది, మోడీలో కూడా కొంత మార్పు వచ్చింది. దానికి కారణం దేశవ్యాప్తంగా కూడా ఆ పార్టీకి సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీట్లు తగ్గడమే. సో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలంటే ఇలాంటి రాష్ట్రాలపైన దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంఖ్యాబలం, అదేవిధంగా బీహార్లో ఉన్న సంఖ్యాబలంతో కేంద్రంలో ప్రభుత్వం అనేది కూడా నడుస్తున్న పరిస్థితి. ఈ 2 రాష్ట్రాలన్నిటి కూడా బీజేపీకి, ప్రత్యేకంగా మోడీకి ముఖ్యం. రేపు ఎలాంటి సమీకరణాలు జరిగినా, లేకపోతే ఇంటర్నల్గా ఏం జరిగినా కూడా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులే మోడీ పక్కన నిలబడేది. సో ఈ విషయం ప్రధాని నరేంద్ర మోడీకి కూడా తెలుసు. సో గతంలో ఒకసారి ఇలాంటి వృధా ప్రయత్నాలు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు కానీ చేసి ఇబ్బంది పెట్టామనేది కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఈసారి అలాంటి తప్పిదం అనేది కూడా చేయకపోవచ్చు. ఎందుకంటే 2014లో కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరికి, 2024లో కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరికి స్పష్టమైన మార్పు అనేది కూడా కనపడుతోంది. అయితే అనుకున్నంతగా లేకపోయినప్పటికీ కూడా కొంతలో కొంత మార్పు అనేది కూడా కనపడడం అనేది కూడా ఊరట కలిగించే అంశం. కాబట్టి సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరం కూడా ఉంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు కూడా రాజధాని నగరం అనేది కూడా ఉంది. రాజధాని లేని ఏకైక రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. సో అలాంటిది ఇది కేంద్ర ప్రభుత్వానికి, అంటే రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరమైన అంశం. ఎందుకంటే విదేశాలకు సంబంధించిన నేతలు వచ్చేటప్పుడు, ఏదైనా పెట్టుబడులు లేదంటే ఇతర అంశాల గురించి మాట్లాడేటప్పుడు ఈ అంశం అనేది కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది కేవలం ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఇందులో బాధ్యత అనేది కూడా ఉంది. సో మొత్తం మీద కూడా ఇంకొక అంశం ఏంటంటే, భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, అతిపెద్ద రాష్ట్రాల్లో మెట్రో లేని ఏకైక నగరం కూడా ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లోనే ఒక్క పట్టణంలో కూడా మెట్రో రైలు ప్రాజెక్ట్ అనేది కూడా లేదు. దీనికి సంబంధించి 22,000 కోట్లకు సంబంధించిన డిపిఆర్లు అనేది కూడా రెడీ చేసి కేంద్రం ముందు ఉంచారు. కాబట్టి వాటిని పరిశీలించాల్సిన అవసరం అనేది కూడా ఉంది. విశాఖ మెట్రో ఇస్తారా, లేదంటే విజయవాడ మెట్రో ఇస్తారా, కానీ ఏదో ఒక మెట్రో అనేది కూడా కేటాయించాల్సిన అవసరం అనేది కూడా ఉంది. చెన్నై మెట్రో చేశాము, వైజాగ్ మెట్రో చెన్నై మెట్రో చేశాము, బెంగళూరు మెట్రో చేశాము, కోల్కతా మెట్రో చేశాము, ఇలాంటి ముంబై చేశామని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ వరకు ఏం చేశారనేది కూడా చెప్పాల్సిన అవసరం అనేది కూడా ఉంది. అంటే గతంలో లాగా రాష్ట్ర ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఈసారి ఒకవేళ మీరు అన్నట్లుగా ఒక చెంబుడు నీళ్లు, కొంత మట్టి కనుక తెచ్చి మళ్ళీ మోసం చేయాలి, పూర్తి స్థాయిలో గుణపాఠం చెప్పేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. కొంత మట్టి కాదు, చెంబుడు నీళ్లు చెంబుడు మట్టే. సో ప్రయత్నం అనేది మరోసారి చేస్తే మాత్రం దానికి
సరే, అంటే ఆ రోజు పవిత్రమైనటువంటి గంగాజలం, పవిత్రమైనటువంటి ఢిల్లీ నుంచి తీసుకొచ్చినటువంటి మట్టి అని చెప్పారు. సరే, ఆ రోజు యొక్క ఉద్దేశం, ఆ రోజు ఒక నిర్మాణం అంటే అప్పుడు అన్ని గ్రామాల నుంచి మట్టి నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఒక పవిత్రంగా దాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేశారు కాబట్టి అందులో భాగంగా జరిగింది. సరే, అంటే అప్పుడు ఆయన ఏం పెద్ద ప్రకటించలేదు, అంటే ప్రకటన అంటే ఇదిగో ఇది చేస్తాను అది చేస్తామని చెప్పని ఢిల్లీని తలదన్నేటువంటి రాజధానిని అయితే నిర్మిస్తామని చెప్పారు. కాకపోతే తర్వాత జరిగిన పరిణామాలు చూసాం. కానీ ఇటీవలైతే 15,000 కోట్ల రూపాయలు అమరావతికి వరల్డ్ బ్యాంక్ నుంచి ఇచ్చే విధంగా గ్రాంట్స్ చేయించారు, శాంక్షన్ చేయించారు. అదంతా కూడా నరేంద్ర మోదీ గారి యొక్క కృషి ఫలితమే. సరే, ఇప్పుడు వాటితో పాటు అంటే ఒకసారి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఒకసారి చేసి వెళ్ళిన తర్వాత మరలా ఇప్పుడు వచ్చి మరలా చెయ్యమని అడిగితే దాన్ని ఎలా చూడవచ్చు అంటే జనరల్గా అది మధ్యలో బ్రేక్ అయింది, మళ్ళీ ఇప్పుడు పునఃప్రారంభాన్ని ఎలా చూడవచ్చు, ఎలా ఆలోచిస్తారు? ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని అనేది 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం చెప్తూనే వచ్చింది. గత ప్రభుత్వము అత్యుత్సాహంతో లేకపోతే స్వలాపేక్షతో వేరే ప్రాంతానికి రాజధాని తరలించాలన్న ఒక దురుద్దేశంతో ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తూ వస్తుంది. గత ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చిన సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్కు అమరావతికి కాకుండా రాజధాని వేరేదా అనే దాన్ని ఒప్పుకోవడానికి వాళ్ళు ఏ రోజు కూడా అంగీకరించలేదు. సో అమరావతి రాజధాని నిర్మాణం కనుక చేస్తే నిధులు ఇస్తామని చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణం మేము చేయట్లేదు, మేము 3 రాజధానులు అనేదాన్ని మేము చేస్తున్నామని అంటే అప్పటి నుంచి ఆ ప్రాంతానికి నిధులు ఇవ్వడం అనేది ఆపివేయడం కూడా జరిగింది. ఎప్పుడైతే మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్లియర్గా అన్ని మినిస్ట్రీలకు కూడా క్లియర్ మెసేజ్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ 15,000 కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు రుణమే కాకుండా హడ్కో నుంచి కూడా ప్రత్యేకంగా రుణం అనేది కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటుగా రైల్వే శాఖ నుంచి ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి నిధులన్నిటి కూడా ఇవ్వడం కూడా జరుగుతోంది. దాంతోపాటుగా నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో నేషనల్ హైవేస్ కి సంబంధించి కూడా ప్రత్యేకంగా నిధులన్నిటి కూడా ఇస్తాము. దాంతోపాటుగా దేశవ్యాప్తంగా కూడా 120 కొత్త విమానాశ్రయాలన్నిటి కూడా అభివృద్ధి చేస్తాం. కాబట్టి మంగళగిరిలో కనుక కొత్తగా ఏదైనా ఎయిర్పోర్ట్ కనుక కట్టాల్సి వస్తే దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే విజయవాడ విశాఖ మెట్రో అనేది కూడా అడుగుతున్నారు కాబట్టి ఈ రెండిట్లో వైబిలిటీ అనేది దేనికి ఉందో చూసి దానికి నిధులన్నిటి కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది. దాంతోపాటుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం అనేది కూడా ఉంది. ఈ మ్యారిటైమ్ బోర్డుకి దాదాపుగా లక్షల కోట్ల రూపాయలంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో కేటాయించడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పోర్టులన్నింటి కూడా అభివృద్ధి చెందించాల్సిన అవసరం అనేది కూడా ఉంది. తూర్పు ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంతా సుదీర్ఘమైన తీర ప్రాంతం అనేది కూడా ఏ రాష్ట్రానికి కూడా లేదు. కాబట్టి ఈ అవకాశాలన్నింటి కూడా ఉన్నాయి. ఈ అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్లు రెడీ చేసి కేంద్ర ప్రభుత్వం ముందు ఉంటే దానికి నిధులు కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి ప్రధాని చంద్రబాబు